ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్. కొద్దిగా నాయిస్ వస్తుందా లేదా అనేటటువంటిది డెఫినెట్లీ మీ కామెంట్ తెలియజేయండి. ఫస్ట్ టైం ఫ్యాన్ వేసుకొని అయితే వీడియో చేయడం జరుగుతుంది. నాయిస్ వస్తే చెప్పండి, నెక్స్ట్ వీడియో నుండి ఫ్యాన్ అయితే అవాయిడ్ చేసేద్దాం. ఎందుకంటే చెమటలు భయంకరంగా పడుతున్నాయి, దానివల్ల ఈ విధంగా ఫ్యాన్తో అయితే వీడియో చేయడం జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో చాలా అప్డేట్స్ ఉన్నాయన్నమాట. మొట్టమొదట అల్లు అర్జున్ 22 ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది, హిట్ 3 గురించి అప్డేట్ ఉంది, రాజసాబ్ గురించి ఉంది, SSMB 29 గురించి ఉంది, అండ్ మన అర్జున సన్ ఆఫ్ వైజయంతి మూవీ కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేటటువంటి అన్నిటి గురించి కూడా క్లారిటీగా మాట్లాడదాం. వీడియోలోకి వెళ్ళే ముందు దీని గురించి మాట్లాడాలా వద్దా అని చెప్పి పొద్దున్నుండి నేనైతే తెగ ఆలోచించిన అనమాట. కానీ దీని గురించి మాట్లాడకపోతే యూట్యూబ్ ఛానల్ ఉండి వేస్ట్ అనేటటువంటి ఫీలింగ్తో మాట్లాడుతున్నాను అనమాట. పిఠాపురం నియోజకవర్గంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మల్లాం అనే పిఠాపురం అంటే అందరికీ గుర్తొచ్చేది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంతకుముందు ఆ నియోజకవర్గాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుండి పోటీ చేస్తుండో ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి దాన్ని అయితే ఫేమస్ చేశారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంకి ఏమి ఇచ్చారు అనేటటువంటిది సెకండరీలే, కానీ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇచ్చిందనమాట. 2014 అప్పుడు ఎలక్షన్స్ మీకు గుర్తుందో లేదో, ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు అటు గాజువాకలో ఇటు భీమవరంలో 2 సార్లు పోటీ చేశారు. 2 సార్లు కూడా చిత్తుగా ఓడిపోయారు. ఇక ఆయన జీవితంలో ఎమ్మెల్యే అవ్వలేడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ట్రోల్ చేశారు, ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేశారు. ఆ తర్వాత మన పిఠాపురం నుండి అప్పుడు వర్మ గారిని తప్పించి ఏయో రాజకీయాలు చేసి ఆయన అయితే పోటీ చేపించారు. సో అక్కడ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అయితే గెలవడం జరిగింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిండు. ఫస్ట్ టైం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అధికారం వచ్చిందంటే దానికి కారణం పిఠాపురం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అంటే దానికి కారణం పిఠాపురం. ఈ విధంగా పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది నాకు ఆంధ్రది కానీ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇచ్చేశారనమాట. మరి ఆయన ఏమిస్తాడు అని అంటే, ఒకప్పుడు ఆయన ఏం చెప్పిండు అని అంటే, ఈ ప్రపంచం మొత్తం, ఈ దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తా అని చెప్పి ఆయన అయితే ఒక మాట అన్నాడు ఎన్నికల్లో. ఇప్పుడు నేషనల్ మీడియాలో సైతం పిఠాపురం గురించి చర్చ అయితే జరుగుతుందనమాట. స్టోరీ ఏంటంటే, ఒక దళిత పిల్లగాడంట కరెంట్ షాక్ కొట్టి చనిపోయినంట. దాంతో అక్కడున్న దళితులందరూ కూడా మాకు న్యాయం చేయాలి అని చెప్పి ధర్నా అయితే చేశారంట. మీరెంత, మీ బ్రతుకెంత, మీకు ధర్నా చేస్తారా, మీకు మా ఎదురుగా నిలబడి న్యాయం చెయ్యి అని అడిగేటటువంటి ధైర్యం ఉందని చెప్పి ఆ పిఠాపురంలో ఉన్న వాళ్ళందరినీ, ఆ దళితులందరినీ కూడా వెలేశారంట. చాలా మందిని కిరాణా కొట్లుగా రానివ్వట్లేదంట, హోటల్గా రానివ్వట్లేదంట, వాళ్ళకి గుడ్లు ఇవ్వట్లేదంట, వాళ్ళకి కూరగాయలు అమ్మట్లేదంట, వాళ్ళకి ఫ్రూట్స్ అమ్మట్లేదంట, అండ్ వాళ్ళ నూనె నిత్యావసర సరుకులు ఎయ్యి కూడా కొనడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఊరి బయటికి అయితే గెంటేశారంట. వాళ్ళ మీద వివక్ష అయితే చూపిస్తున్నారంట. ఇది చూసిన తర్వాత నాకైతే దెబ్బ తిరిగింది. ఇంకా బాధగా అనిపించింది ఏంటంటే, ఇప్పటిదాకా దీని మీద నేషనల్ మీడియా మాట్లాడింది, TV9 మాట్లాడింది, న్యూస్ ఛానల్స్లో వచ్చింది, న్యూస్ పేపర్స్లో వచ్చింది. ఇదే రకమైనటువంటి వీడియోని తీసుకెళ్ళి నేనైతే నా ఫ్రెండ్కి షేర్ చేశా. వాడు చూసుకున్నట్లయితే మన పిఠాపురం తాలూకా కానీ హైదరాబాద్లో ఉంటాడు అనమాట. సో వాడికైతే పంపిన అనమాట. వాడు కూడా దళితుడే. వాడు ఒకటే మాట అంటూ ఇదంతా కూడా ఫేక్ న్యూస్ రా అంటూ. నేనైతే కంగు తిన్నా అనమాట. అరే, నేషనల్ మీడియాలో వస్తుంది, ఇలా న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా కానీ నీకైతే అది కనపడిద్ది, అయినా కానీ నువ్వు ఇంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నావు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఎట్లాంటిది అనేటటువంటిది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాల వాళ్ళు ఓటేస్తే ఆయన ఏం ఎమ్మెల్యే కాల, మొత్తం దళితులైన అందరూ కూడా మమేకమై ఈసారి మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందామని చెప్పి చేతిలో చేసి గెలిపిస్తే అన్నా నువ్వు అక్కడ ఎమ్మెల్యే కూర్చున్నావు. కనీసం ఆ నియోజకవర్గంలో ఇంత వివక్ష జరుగుతుంది. ఎప్పుడో రాజుల కాలం టైంలో జరిగేది. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ విధంగా దొరలు వాళ్ళందరినీ కూడా వేలేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కూడా ఇది జరుగుతుంది. కనీసం దీని మీద మాట్లాడలేదు, కనీసం నియోజకవర్గానికి వెళ్ళట్లేదు. నీ కుమారుడికి ఇంత దెబ్బ తగిలినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడామే, అప్పుడెప్పుడో మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీద పడుకున్నావే, ఇంకా ఈ లడ్డు గురించి ఇన్ని చేసావే, వెళ్ళి మెట్లు గడిగావు, సనాతన తరం అని చెప్పి ఇంతలా లేవదెత్తావే, ఆవుల గురించి ఇంత గొప్పగా మాట్లాడతావే, ఒక ఆవు ప్రాణం అయితే ఇంతలా మాట్లాడేటటువంటి నువ్వు ఎందుకు పిఠాపురం గురించి, పిఠాపురంలో ఉన్నటువంటి దళితుల గురించి మాట్లాడలేదు, క్వశ్చన్ చేయట్లేదు అని చెప్పి మమ్మల్ని చాలామంది అడుగుతున్నారంట. ఎందుకంటే మేము నీ అభిమానంలో నిన్ను ఎవడైనా ఏలెత్తు చూపిస్తే మేమైతే తట్టుకోలేము. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలన్నా వెళ్ళు, అక్కడ వాళ్ళని ఎవరైతే ఏలేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ అమ్మ మొగుడిచ్చింది కాదురా ఈ స్వాతంత్రం, మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చింది, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో బతుకుంటా మీకేంద్ర ఇంత గుద్దవలుపు అని చెప్పి ఆ అగ్ర కుల వాళ్ళందరినీ, ఆ కులగజ్జి ఉన్న వాళ్ళందరినీ కూడా ఎదిరించి ఆ దళితుల వైపు నిలబడతామని చెప్పి నీ అభిమానిగా నిన్నైతే అడుక్కుంటాను అనమాట. దీని మీద చాలామంది ట్రోల్ చేయొచ్చు, నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తారా, నేనే పవన్ కళ్యాణ్ గారిని
క్వశ్చన్ చేయట్లేదు, దళితులకి అండగా నిలబడన్నా అని చెప్పి అడుక్కుంటున్నా, చేతులెత్తి అడుక్కుంటున్నా. ఇది మట్టికి హానెస్ట్గా చెప్తున్నా. నేను ఆయన క్వశ్చన్ చేయట్లేదు. మళ్ళీ మీరు నా వీడియోలు కట్ చేసి ఈ జనసేన ట్విట్టర్లో షేర్ చేసుకుంటా, ఫేస్బుక్లో షేర్ చేసుకుంటా, వీడు రావణ్ ఫర్ యూ, రెహమాన్ గాడు ముసుగులో తిరుగుతుంటూ అనేటటువంటి కొజ్జా మాటలు మాట్లాడమాకండి. నేను పవన్ కళ్యాణ్ గారిని అడుక్కుంటున్నా అనేటటువంటిది మీరైతే గమనించాలన్నమాట. సో చాలా బాధగా అనిపించింది మార్నింగ్ నుండి ఈ న్యూస్ చూసినప్పుడు. ఇదైతే మీకు తెలియజేయాలని అనిపించింది. మరి దీని మీద ఎలాంటి రియాక్షన్ ఉంటుంది? ఇంతమటికి ఏ పెద్ద యూట్యూబర్ మాట్లాడలేదు, ఇంతమటికి ఏ చూడన్నా దీని మీద వీడియో చేస్తారంటే తను కూడా చేయలేదు. అదే బాధగా అనిపించింది అనమాట. అందుకే దీని గురించి అయితే క్లారిటీగా మాట్లాడినా. అండ్ కమింగ్ టు దే వచ్చేస్తాను అనమాట. చూడండి, యూపీలో మన లేడీ అఘోరి అరెస్ట్ అయిండు అనేటటువంటి న్యూస్ అయితే సోషల్ మీడియాలో ఫుల్ చక్కెర్లు కొడుతుంది. నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా మంది అయితే మెసేజ్ చేశారు, నిజంగానే లేడీ అఘోరి అరెస్ట్ అయిందా బాబు అని చెప్పి. నాకైతే మెసేజ్లు పెట్టడం నేను చూసాను అనమాట. అదంతా కూడా ఫేక్ అనమాట. ఈ లేడీ అఘోరి గాడి కారు దొరికింది, వాడు ఉండేటటువంటి స్థావరం దొరికింది, కానీ వాడైతే దొరకలేదంట. వర్షిని కూడా పోలీసులకు చిక్కింది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. ఒకవేళ వర్షిని దొరికినా కానీ వాడైతే తప్పించుకొని తిరుగుతుండు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ వాడు దొరికాడు అంటే నిజంగా చీరేస్తారు అనేటటువంటిది 100% రియాలిటీ. అండ్ అంబేద్కర్ గారి అభిమానులే కొంతమంది వర్గంగా వెళ్ళి వాడిని ఎతికేటటువంటి పనిలో ఉన్నారు అని చెప్పి నాకు వినపడుతున్నటువంటి న్యూస్. ఖమ్మం నుండే ఒక 30 మంది దాకా బయలుదేరారంట. వాడు కానీ దొరికితే చితిపేస్తారనమాట. ఒకవేళ వాడు నెలైనా దొరకలేదు అంటే నాకైతే తేడా కొడుతుంది. పోలీసు వారు మీరు ఆ లేడీ అఘోరిని ఎతకడం పని చేసి వాడి శవాన్ని ఎతికేటటువంటి పని చేయండి అని చెప్పి చాలామంది అంబేద్కర్ గారి అభిమానులైన అంబేద్కర్ గ్రూప్లో అయితే ఈ వీడియో అయితే చక్కర్లు కొడుతుంది, న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. ఇంకా ఏమేది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు తెలుసు అనమాట. రమ్య మోక్ష పికిల్స్ అని చెప్పి కొత్తగా స్థాపించేశారనమాట. వాళ్ళకైతే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి ఇప్పటికి కూడా. మీరేంది అప్పుడు చూసుకున్నట్లయితే మాకు యూట్యూబ్ వద్దు, మా అలేఖ్య బతికితే చాలు అని చెప్పి తన సిస్టర్ తనైతే చెప్పడం మనం చూసాం అనమాట. కానీ సడన్గా ఇది జరిగి ఎగ్జాక్ట్లీ ఒక నెల కూడా కాటాల, ఒక 10 days కూడా కాటాల, 1 weekలోనే ఇన్స్టాగ్రామ్ ముందుకొచ్చింది. ఈ విధంగా చేతులేసి అని చెప్పి డిప్స్ కొడుతుంది. అవన్నీ అయిపోయినాయి, అవన్నీ నాటకాలేనని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు కామెంట్ చేయడం సహజమే. మాకు యూట్యూబ్ అక్కర్లేదు, మాకు ఫేస్బుక్ అక్కర్లేదు, మాకు ఇన్స్టాగ్రామ్ అక్కర్లేదు, మేము బతికితే చాలు, మేము ఇక దేని జోలికి పోమని చెప్పి క్వశ్చన్ చేసిన వాళ్ళు పట్టుమని 10 రోజులు కాదాలికి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడం ఏంది? కనీసం మా నా అన్వేషణ మాటని మీరు ఎంటక మందం కూడా లెక్క చేయలేదు అని చెప్పి నా అన్వేషణ అభిమానులు సైతం దీన్ని అయితే క్వశ్చన్ చేయడం మనమైతే చూడొచ్చు అనమాట. ఇంకా వెయిట్ చేసి చూడాలి ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అనేటటువంటిది. నాకు కూడా ఇది కొద్దిగా షాకింగ్గానే అనిపించింది. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నేనైతే సపోర్ట్ ఇచ్చాకండి, కానీ తర్వాత సపోర్ట్ ఇవ్వాలంటే నాకైతే నా మీద వస్తుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ 22 ఫస్ట్ లుక్ ఎప్పుడు బ్రో అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కోసం మన అట్లీ గారు భయంకరంగా ట్రై చేస్తుందంట. మొట్టమొదట ఆయనంట మొత్తం క్లీన్ షేవ్ చేయమని చెప్పి చెప్పిండంట. దానికోసమే ఆయన అయితే మన దుబాయ్ అయితే పిలిపించడం జరిగిందంట. దుబాయ్లో భారీ వర్కర్స్ చేత ఆయనకైతే మేకప్ వేసి ఒక క్యూట్ లుక్ని తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం అయితే చేసినంట. ఆ లుక్ అయితే అంత ఎఫెక్టివ్గా అనిపించలేదంట. ఎందుకంటే ఈ సినిమా ఏదైతే ఉందో మైథాలజీకి సంబంధించింది, పునర్జన్మకి సంబంధించింది, 2 జన్మలు అయితే ఈ సినిమాలో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన కోరుకున్నటువంటి లుక్ అయితే రాలేదు. దాంతో మన అల్లు అర్జున్ని మళ్ళీ గడ్డం పెంచాలి అనేటటువంటిది కోరిందంట. దానికోసం కూడా టెస్ట్లు అయితే నిర్వహించిందంట. సో ఫస్ట్ క్లీన్ షేవ్లో ఒక లుక్ ఉందంట, ఆ తర్వాత కొద్దిగా రగడ్ లుక్లో ఇంకో లుక్ ఉందంట. ఈ 2 లుక్కుల్లో ఏదో ఒకటి ఓకే అయ్యేటటువంటి అవకాశాలు అయితే మనకైతే కానొస్తాయి. నేనైతే రగడ్ లుక్ కోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. రగడ్ అంటే పుష్పాల సినిమాలో కనపడేటువంటి ప్యూర్ రగడ్ లుక్ ఏం కాదు, ఇదేదైతే ఉందో కొద్దిగా డిఫరెంట్ అయిన లుక్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. హిట్ 3 దీనికోసం అయితే మన నాని అన్న భయంకరమైనటువంటి ప్రమోషన్లు అయితే చేస్తుండో. ఇప్పటికే ఇంకా 9 రోజుల్లో హిట్ 3 అయితే మన ముందుకు రాబోతుంది అనమాట. ఈ సినిమా భారీ బడ్జెట్తో అయితే తెరకెక్కింది. ఆల్మోస్ట్ 100 కోట్లు అయితే ఈ సినిమా బిజినెస్ అయినా దీనికైతే పెట్టడం జరిగింది. మరి ఈ సినిమా అంత వసూలు చేస్తుందా లేదా అని చెప్పి చాలా మందికి అయితే డౌట్ ఉందన్నమాట. మీరు అలాంటి డౌట్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా ఎక్కువ వసూలు చేస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. డైరెక్టర్ చెప్పిన మాటలు ఏంటంటే, నేను మామూలు హీరోతోనే వేరే లెవెల్ సినిమా చేస్తా, అలాంటిది నాకు లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి మా నాని గారు. ఆయనే నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసింగ్ చేసిండు, నాకైతే జీవితాన్ని ఇచ్చిండు. ఇంకా ఆయన ఎలా హ్యాండిల్ చేస్తా అనేటటువంటిది మీరైతే ఊహించుకోలేని చెప్పారు. కాకపోతే ట్రైలర్ అంత ఇంట్రెస్టింగ్గా లేదనమాట. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది ఎక్కడ ట్రైలర్లా, ఇలా కాదు కదా ట్రైలర్ ఉండాల్సింది, అసలు ఏం జరిగింది ట్రైలర్ అని ఇంతలాగుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు. మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గడానికి ట్రైలర్ని అయితే ఆ విధంగా కట్ చేయడం జరిగింది. మీరు హిట్ 3 సినిమా చూస్తున్నప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్ జర్నీ, సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక కొత్త ప్రపంచాన్ని అయితే మనకు చూపిస్తారు. అండ్ మన లాస్ట్లో చూసుకున్నట్లయితే మన కార్తీక్ గారిని కామెడీ రోల్ అయితే దింపేటటువంటి ప్రయత్నం చేస్తారంట. ఆయన హిట్ 4లో హీరోగా నటించబోతున్నా అని చెప్పి బయట వినపడుతున్నటువంటి వార్తలు అనమాట. ఆల్రెడీ సైకో క్యారెక్టర్లో మన రోలెక్స్ గారు కనపడ్డారనమాట. ఆ టైంలో అదే విధంగా కత్తి పట్టుకొని రక్తం పూసుకొని ఇంకో రేంజ్లో మన కార్తీక్ కనపడబోతున్నా అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే హిట్ 3లో కార్తీక్ రోల్ కోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. రాజసాబ్ అప్డేట్ అన్న నిన్న SSM 29 గురించి ఒక వీడియో చేస్తే కింద వచ్చినటువంటి కామెంట్లు అనమాట. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది, షూటింగ్ ఎక్కడ దాకా వచ్చింది, అసలు ఉంటుందా లేదా అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సినిమా ఏదైతే ఉందో జూన్లో రిలీజ్ చేద్దాం అని చెప్పి వాళ్ళైతే అనుకున్నారు. కానీ జూన్లో చూసుకున్నట్లయితే
కన్నప్ప సినిమా ఉంది, అందుకే ఈ సినిమా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఆగస్టులో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మీరు మ్యాక్సిమం వెయిట్ చేయండి. సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే మ్యాక్సిమం 90% అయిపోయింది. ఇంకో 10% బ్యాలెన్స్ ఉంది. ఆ 10% కూడా చక్కచక్కగా కంప్లీట్ చేసి త్వరగా మనం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. దాంట్లో అయితే మీరు ఏ విధమైనటువంటి అవమానం పెట్టుకోమాకండి, ఏ విధమైనటువంటి డౌట్ అయితే అసలుగా పెట్టుకోమాకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా SSMB 29 గురించి ఆల్రెడీ ఫుల్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. టెస్ట్ ఏం చేయాల్సింది లేదు, మీరు మన ఛానల్ లేదా ఎండ్ స్క్రీన్లో ఇచ్చేస్తా, అది చూసేయండి. అందులో మన SSMB 29 ఎప్పుడు రిలీజ్ అయితే, షూటింగ్ ఏడాదికి వచ్చింది, ఎన్నో షెడ్యూల్ జరుగుతుంది, ఇప్పుడు జరుగుతున్నటువంటి షెడ్యూల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేటటువంటిది నేనైతే వీడియో చేసి, చాలామంది ఫేక్ న్యూస్ అంటున్నారు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఈనాడు పేపర్ ఓపెన్ చేసి చూడండి, అక్కడ కనపడింది నేనైతే మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. నాట్ ఓన్లీ ఈనాడు, జ్యోతి పేపర్ అయినా, సాక్షి పేపర్ అయినా, కొన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మూవీ టీమ్స్తో టైఅప్ అవుతారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వాళ్ళందరికీ కూడా విలేకరులు ఉంటారు, వాళ్ళందరితో కూడా టైఅప్ అయ్యి కొన్ని న్యూస్లు అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ న్యూస్లన్నీ గ్యాదర్ చేసి నేనైతే మీకు ఫుల్ వీడియోలో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంతేగాని ఫేక్ చెప్పడం ఎప్పుడో పని చేసినా, ఒకప్పుడు ఏదో తెలిసి తెలియక ఏదో మాట్లాడేసినా కానీ ఇప్పుడైతే ఫేక్ చెప్పట్లేదు, అదైతే గుర్తుంచుకోవాలన్నమాట. అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, ఈ సినిమా గురించి చాలామంది నాకైతే కింద కామెంట్ చేస్తున్నారనమాట. సినిమా ఫ్లాప్ అన్న మరి ఎంత కలెక్ట్ చేసిందని. సినిమా చూసుకున్నట్టయితే వాళ్ళకి 4 రోజులు కదా రిలీజ్ అయ్యి 7,45 లక్షలు అయితే వసూలు చేసింది. సినిమాకి ఆల్మోస్ట్ 50 కోట్ల కన్నా ఎక్కువగానే పెట్టుబడి పెట్టారంట. బిజినెస్తో సహా 70 కోట్లు వసూలు చేయాల్సింది, కానీ 4 రోజుల్లో 7 కోట్లు వసూలు చేయడం అంటే కనీసం బ్రేక్ ఈవెన్ దగ్గరలో కూడా ఈ సినిమా లేదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ సినిమా యాంటీ చేయడం ఇంటి చేయడం ఏం లేదు. కళ్యాణ్ రామ్ ఏదన్నా ఎవరు కూడా పగుండదు అనమాట. చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేసి సినిమా నువ్వు చూసిన వారని చెప్పి అంటున్నారు. అండ్ క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే హీరో చెయ్యి నరుక్కుంటాడు. అండ్ ఒక సీన్లో చూసుకున్నట్లయితే విలన్లో టీ తాగడానికి వెళ్తాడు. ఆ టీలో చూసుకున్నట్లయితే మొత్తం ఫుల్ టీలు ఎత్తారు అనమాట. లాస్ట్ పోయేసరికి ఎంత టీ మిగిలితే వాటన్నిటికంటే ఒక కప్పు చేస్తారు. ఈ సీన్లో ఎవడైనా సినిమా చూసిన వాడే చెప్పగలుగుతాడు. నేను మీకు టికెట్ పెట్టాలి, ప్రూవ్ చేసుకోవాలి అంటే నాకైతే స్ట్రైక్ ప్రాబ్లమ్స్ ఉంది, దానివల్ల అయితే నేను పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఇది ఈరోజు అప్డేట్స్ అయినా ఆల్మోస్ట్ నేను మీకైతే 10 అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ అయితే చెప్పను, ఎందుకంటే ఏది తప్పుగా మాట్లాడలేదు అని చెప్పి నా కాన్ఫిడెన్స్ ఉంటా. మరి బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళని తిరిగి షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.